మనకి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇది హైదరాబాద్లో ఉంది. ఇందులో కొన్ని జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ముఖ్యంగా డిప్లొమా ఐటీఐ వాళ్ళకి ఈ జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా కంపల్సరీ జాయిన్ అవ్వండి. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి 7th వచ్చిందనమాట. అండ్ ఇందులో ఉన్నటువంటి జాబ్స్ ఒక్కొక్కటిగా చెప్తాను చూడండి. డిప్లొమా టెక్నీషియన్ మెకానికల్ అనమాట 8 జాబ్స్ ఉన్నాయి. డిప్లొమా టెక్నీషియన్ మెకానికల్ ఎఫ్ఎస్ఆర్ అనమాట 2 జాబ్స్ ఉన్నాయి. డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రికల్ అనమాట 2 జాబ్స్ ఉన్నాయి. డిప్లొమా టెక్నీషియన్ ఎఫ్ఎస్ఆర్ అనమాట 3 జాబ్స్ ఉన్నాయి. డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి 21 జాబ్స్ అనేవి ఉన్నాయి. డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ ఎఫ్ఎస్ఆర్ వచ్చి 14 జాబ్స్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి డిప్లొమా టెక్నీషియన్ కెమికల్ వచ్చేసినైతే ఒక జాబ్ ఉంది. అండ్ ఆపరేటర్ జాబ్స్ అనమాట ఇవి 2 ఉన్నాయి మెకానికల్ సంబంధించి. ఆపరేటర్ ఫిట్టర్ వచ్చేసినైతే మనకు ఒక జాబ్ ఉంది. ఆపరేటర్ పెయింటర్ వచ్చేసినైతే 2 జాబ్స్ ఉన్నాయి. ఆపరేటర్ ట్యూనర్ వచ్చేసినైతే ఒక జాబ్ ఉంది. టోటల్గా 57 జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్ వచ్చేసినైతే మనకి 24/11 అనమాట. ఈలోపు మీరు అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిట్ సంబంధించి కూడా ఇదే డేట్ అనమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసినైతే 28 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు పైన చెప్పిన జాబ్స్ అన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ జాబ్స్ అనమాట. ఇవన్నీ 4 ఇయర్స్ కాంట్రాక్ట్ అనమాట. 4 ఇయర్స్ కాంట్రాక్ట్ తర్వాత ఇంకా కంపెనీ వాళ్ళకి అవసరం ఉంటే మిమ్మల్ని పొడిగించడం జరుగుతుందనమాట. అండ్ కాంట్రాక్ట్ అని చెప్పి అప్లై చేయకుండా ఉండకండి. కంపల్సరీ అప్లై చేయండి. ఈ గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుందనమాట. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి చాలా డిపార్ట్మెంట్లో మీకు 2-3 ఇయర్స్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ జాబ్స్ అనేవి పడతాయి. అప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి కంపల్సరీ డిప్లొమా వాళ్ళు కానివ్వండి, ఐటీఐ వాళ్ళు కానివ్వండి కంపల్సరీ అప్లై చేయండి. ఫీ వచ్చేసినైతే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఓబీసీ ఓపెన్ క్యాండిడేట్లు మాత్రం 200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి డిప్లొమా టెక్నీషియన్ సంబంధించి 23,000 శాలరీ అనేది వస్తుంది. ఆపరేటర్ జాబ్స్కి 22,000 శాలరీ అనేది వస్తుంది. అంతేకాకుండా మిగతా అలవెన్స్లు కూడా ఉంటాయన్నమాట. మీకు దాదాపు 30,000 ఎబోనే వస్తుంది. సో కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచి శాలరీ అనేది వస్తుంది. ఐటీఐ కానివ్వండి, డిప్లొమా చేసిన వాళ్ళకి మంచి శాలరీ వస్తుంది. 4 ఇయర్స్ జాబ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. ఈ సర్టిఫికేట్తో మీరు సెంట్రల్ గవర్నమెంట్లో చాలా జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మిమ్మల్ని టెస్ట్ ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ December 22 నాడు మీకు టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ టెస్ట్ ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ పైన చెప్పిన జాబ్స్ అన్నిటి కూడా క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. అంతేకాదు ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి. అండ్ ఎవరైనా డిప్లొమా కానివ్వండి, ఐటీఐ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కానివ్వండి, నోటిఫికేషన్ కానీ ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.